Okay, new entries, payment terms. So NI, Nike vendor payment terms. Okay, చేసుకోండి. So this is applicable for supplier since we are learning supplier. So due date calculation will be based on the baseline date. So baseline date will be either document date, posting date or entry date. సో సిస్టమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ది బేస్ లైన్ డేట్. సో బేస్ లైన్ డేట్ అంటే ఇది మూడిట్లో. సో ఎంట్రీ చేసేటప్పుడు పోస్టింగ్ డేట్ లేదా డాక్యుమెంట్ డేట్ ఆర్ ఎంట్రీ డేట్. సో విచ్ వన్ హ్యాస్ టు సిస్టమ్ హ్యాస్ టు కన్సిడర్ టు క్యాలిక్యులేట్ ద డ్యూ డేట్. ఓకే, యూజువలీ 99.9% విల్ బి డాక్యుమెంట్ డేట్. ఇన్వాయిస్ డేట్ డాక్యుమెంట్ డేట్ ఉంటుంది. ఇన్వాయిస్ డేట్ ఇస్ నథింగ్ బట్ డాక్యుమెంట్ డేట్. సో ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ పేయింగ్ టు సప్లయర్ or vendor within 10 days, definitely you will get some percentage, 5%. If you're playing in 20 days, you'll get 3% or 2%. సో మనకి మనకి డిస్కౌంట్ వస్తుంది, డిస్కౌంట్ ఇస్తారు మనకి సప్లయర్స్ డిస్కౌంట్ ఇస్తారు. సో డిస్కౌంట్ టర్మ్స్ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ టూ థింగ్స్, డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ పేమెంట్ టర్మ్స్ విచ్ ఇస్ యూస్డ్ ఫర్ డ్యూ డేట్ క్యాలిక్యులేషన్, ఆల్సో వేర్ వీ కెన్ మెయింటైన్ ద డిస్కౌంట్ టర్మ్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ది సప్లయర్. ఓకే, నై గ్రూప్, continue. So let us see posting one transaction slash O FB60 vendor invoice. So this is not our company code. Let us change the company code. Ours is Nike company code. So supplier ఇచ్చేద్దాం ఇక్కడ. Start search. So we have one company code generate create చేసాం. So invoice date. So invoice date is baseline date ఫర్ డ్యూ డేట్ క్యాలిక్యులేషన్. అంటే ఎప్పటి లోపల మనకి పేమెంట్ చేసేయాలి ఈ వెండర్ ఇన్వాయిస్కి. సో సమ్ 1000 రూపీస్ ఇస్తున్నాను. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్. ఓకే, నేను expenses, let us check is this is the right expense account or not. We are purchasing some expenses from this vendor. So expenses it's 3000, ఇక్కడ వచ్చేసి 1000 ఇస్తున్నాను. press enter. So system expects account assignment, cost account assignment. Okay, vendor invoice, hold on. సో ఇక్కడ పేమెంట్ ఉంది, ఇక్కడ పేమెంట్ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఓకే, సో ది సిస్టమ్ పాపులేట్ ద డేస్ ఆటోమేటిక్లీ హియర్ ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ డ్యూ డేట్ కూడా మారిపోతుంది. దిస్ ఇస్ డేట్ ఇట్స్ మనం ఈరోజు 14th డేట్ తీసుకున్నాం కాబట్టి బేస్ లైన్ డేట్ ఇన్వాయిస్ డేట్ 14 తీసుకుంది. సో ఇక్కడ నుంచి సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనం పేమెంట్ టర్మ్స్ ఎన్ని ఇచ్చాం ఇక్కడ పేమెంట్ టర్మ్స్లో 10 days 20 days. సో టోటల్ 20 days తర్వాత డ్యూ అయిపోతుంది ఐటమ్. ఓకే, 20 days తర్వాత డ్యూ అయిపోతుంది. ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ ఏమి ఇస్తాను, సో 14 కదా. సో ఇక్కడ పేమెంట్ టర్మ్స్ మన పేమెంట్ టర్మ్స్ వచ్చేసి ఇది ఇచ్చాం కదా పేమెంట్ టర్మ్స్. ఎన్ఐ విపి ఇచ్చాం, నైక్ విపి ఇచ్చాం. సో నైక్ విపి ఇస్తాను. జస్ట్ ప్రెస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా సిస్టమ్ 5% డిస్కౌంట్ యూ విల్ గెట్ 10 డేస్లో, 2% డిస్కౌంట్ 10 డేస్లో 20 డేస్లో పేమెంట్ చేస్తే. ఇఫ్ ఆర్ మేకింగ్ పేమెంట్ in 10 days you will get 5% discount. If you're making payment 20 days you will get 2% discount. సో ఓవరాల్గా 20 days తర్వాత డ్యూ అయిపోతుంది. ఓకే, సో నేను ప్రెస్ ఎంటర్ చేస్తాను. సో క్యాష్ డిస్కౌంట్ మే ఓన్లీ బీ గ్రాంటెడ్ అప్ టు 0.00%. సో సమ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్ ఇస్ మిస్సింగ్. సో దీనికి చేయాలి అంటే యూ డీటెయిల్స్, గో బ్యాక్ టు ది కస్టమైజింగ్. ఓకే, క్లోజ్ చేసేయండి ఇది. ఓకే, మినిమైజ్. సో ఇక్కడ మన కంపెనీ కోడ్కి వెళ్దాం. నైక్ సారీ నైక్ కంపెనీ కోడ్
సో ఇక్కడ చూసారా క్యాష్ డిస్కౌంట్ పర్ లైన్ ఐటమ్. సో ఇది అప్పర్ లిమిట్. సో మాక్సిమం లిమిట్ క్యాష్ డిస్కౌంట్ మనం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో దిస్ ఇస్ అ ట్రాన్సాక్షన్ వేర్ వి మెయింటైన్ ద మాక్సిమం క్యాష్ డిస్కౌంట్. సో నేను 20% డిస్కౌంట్ మాక్సిమం ఇస్తున్నాను ఫ్యూచర్లో. సో ఇంతకంటే ఎక్కువ అలో చేయదు. సో ప్రస్తుతానికి బ్లాంక్ ఉంది కాబట్టి సిస్టమ్ కూడా ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది మనకి. సేవ్, కంటిన్యూ. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ వచ్చేసి OBA4 ట్రాన్సాక్షన్. ఓకే, బ్యాక్ బ్యాక్. సో ప్రెస్ ఎంటర్. సో ఒకసారి బయటకు వచ్చేద్దాం. పోస్ట్ వన్స్ అగైన్. సప్లయర్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నంబర్ న్యూ టుడేస్ డేట్ 1000 ఇస్తున్నాను. జిఎల్ అకౌంట్ 3000, ఎక్స్పెన్సెస్ అకౌంట్ 1000 ఇచ్చాను. సిస్టమ్ ఎక్స్పెక్ట్స్ కాస్ట్ సెంటర్ సిన్స్ ఇట్ ఈస్ ఏ కాస్ట్ ఎలిమెంట్. వెండర్ ఇన్వాయిస్, బ్యాక్. సో ఇక్కడ పేమెంట్, ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఇస్తాను. ఎన్ఐవిపి ప్రెస్ ఎంటర్, ప్రెస్ ఎంటర్. సో నేను ప్రెస్ ఎంటర్ చేసేసాను. సో టోటల్ 20 డేస్ తర్వాత ఈ ఈ సప్లర్కి డ్యూ అయిపోతుంది. చూసారు 14 ప్లస్ 20 ఆల్మోస్ట్ 4. దట్స్ కరెక్ట్. జూలై 4th నాకు డ్యూ అవుతుంది. సో ఈ 20 డేస్ తర్వాత నాకు డ్యూ అయిపోతుంది. అంటే బేసికలీ 20 డేస్ తర్వాత నా ఐటమ్, నా ఇన్వాయిస్ ఐటమ్ డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో హౌ డ్యూ డేట్ ఇస్ క్యాలిక్యులేటింగ్? ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ బేస్డ్ ఆన్ బేస్ లైన్ డేట్. సో బేస్ లైన్ డేట్ మనం కాన్ఫిగరేషన్ ఏమని చేసాం? బేస్ లైన్ డేట్ ఇస్ యువర్, సో దిస్ షుడ్ బి డాక్యుమెంటెడ్. సో డోంట్ డిఫాల్ట్. సిస్టమ్ 20 డేస్ తీసుకొస్తుంది. మళ్ళీ ఒకసారి ఎంటర్ చేద్దాం. అది డాక్యుమెంటెడ్ ఉండాలి అక్కడ. అయినా సిస్టమ్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసింది. సో నేను మళ్ళీ చేస్తున్నాను. /n ab60 ప్రెస్ ఎంటర్, ప్రెస్ ఎంటర్. 1000 వెండర్ ఇన్వాయిస్. ఇక్కడ పేమెంట్ టర్మ్స్లో ఇక్కడ ఇచ్చేద్దాం ఇది. సో ఓకే, ప్రెస్ ఎంటర్. ఎనీవో సిస్టమ్ ఎక్స్పెక్ట్స్, చూడు జిఎల్ అకౌంట్ 3000, 1000 రూపీస్. దిస్ ఈస్ కరెక్ట్. ఆఫ్టర్ 20 డేస్ తర్వాత డ్యూ అవుతుంది. సిస్టమ్ ఎక్స్పెక్టింగ్ కాస్ట్ సెంటర్, టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్, బ్యాక్. క్లిక్ ఆన్ సిమ్యులేట్. ఓకే, click on post. Document display. So 5% discount 10 డేస్లో పేమెంట్ చేస్తే. సో వాట్ ఐ విల్ డూ, నేను ఏం చేస్తాను, పేమెంట్ చేసేస్తాను. మరి ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది? 5% డిస్కౌంట్ వస్తుంది. సో 1000 మీద 5% అంటే ఎంత అవుతుంది? 50 రూపీస్, రైట్? సో 1000 మీద 5% అంటే 50 రూపీస్. సో 950 రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఈ సప్లయర్కి. సో లెట్ us మేక్ పేమెంట్ ఫర్ దిస్ వెండర్ ఇన్వాయిస్. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ పేబుల్, డాక్యుమెంట్ ఎంట్రీ, outgoing payment, F-53 పేమెంట్. సో సేమ్ పేమెంట్ చేస్తాను. ఆన్ ద సేమ్ డే మేకింగ్ పేమెంట్. వెండర్ పేమెంట్ అకౌంట్ 1000, ఇట్స్ ఓకే. పేమెంట్ ఇక్కడ మన డిస్కౌంట్, మనకి ఇప్పుడు మనం వెండర్కి పేమెంట్ చేస్తున్నాం. సో డిస్కౌంట్ షుడ్ గెట్ డిడక్టెడ్, రైట్? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో 1000 రూపీస్ నుంచి 5% తీసేస్తే 950 ఎంటర్ చేస్తాను. 50 రూపీస్ యువర్ డిస్కౌంట్. సో వెండర్ పేమెంట్. ఓకే, ఇక్కడ వచ్చేసి స్పెసిఫిక్ ఏ అకౌంట్కి పేమెంట్ చేస్తున్నారు, ఏ సప్లయర్కి పేమెంట్ చేస్తున్నాం. సో యూ హ్యావ్ టు సెట్ ద సప్లయర్, ఓపెన్ ఐటమ్ అకౌంట్, జనరల్ ఎలక్ట్రిక్, తర్వాత ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్లో చూడు, సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేసింది. నా 1000 రూపీస్ నా ఇన్వాయిస్ అమౌంట్. మనం పేమెంట్ ఇప్పుడు మనం ఇన్వాయిస్ చేసిన 1000 రూపీస్. సో 1000 డిస్కౌంట్, 5% డిస్కౌంట్ అంటే 50 రూపీస్. సో 5% డిస్కౌంట్. సో 1000 మీద 5, 50 రూపీస్. సో రిమైనింగ్ బ్యాలెన్స్ 950 పేమెంట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ డాక్యుమెంట్, సిమ్యులేట్. సో సిస్టమ్ ఇక్కడ ఏం అడుగుతుంది? అకౌంట్ డిటర్మినేషన్ నాట్ డిఫైన్డ్ ఫర్ SKE ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో బేసికల్లీ సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ డిస్కౌంట్. ఆ డిస్కౌంట్ అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్ళాలి? సో వీ హ్యావ్ నాట్ డిఫైన్ ఎనీ GL అకౌంట్.
So chart of accounts, NCOA. So accounts. So you gotta save the rules first. Click on save. So discount expect చేస్తుంది system. So మనం discount account create చేయాలి కదా. So we are receiving discount from the suppliers. So FS00, which is GL master data creation. So Nike is our company code. సో డిస్కౌంట్ అనేది మనకి ఇన్కమ్ లాస్ చెప్పు, ఎక్స్పెన్సెసా లేకపోతే ఇన్కమా? ఇన్కమ్ కదా. సో ఇప్పటివరకు మనం ఇన్కమ్ ఒక్కో జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేయలేదు. లెటస్ క్రియేట్ వన్ అకౌంట్. సో మన ఇన్కమ్కి ఎంత వస్తుంది అది? సో సంథింగ్ అరౌండ్ ఇన్కమ్ 2000, సారీ 4000 నుంచి 499 ఉంది. 4000 ఇచ్చేస్తాను ఇన్కమ్ అకౌంట్. సో బీ క్లియర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్. So here income account. So I am creating income account. So I'll just mention very clearly saying that discount received clearly mentioned yes none. So which belongs to income, discount received. Okay, now it is up to the business whether you want to create this one as expense account or sorry income, ఇది నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కింద డిఫైన్ చేస్తావా లేకపోతే ప్రైమరీ రెవెన్యూ కింద డిఫైన్ చేస్తావా? ఒకవేళ ప్రైమరీ రెవెన్యూ క్రియేట్ చేస్తే సిస్టమ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఒక కాస్ట్ అబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కాస్ట్ సెంటర్ కానీ ఇంకా ప్రాఫిట్ సెంటర్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, రియల్ టైం కాస్ట్ అబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అయితే ఏది ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి కంట్రోల్ డేటాలో కాస్ట్ కేటగిరీ ఇవ్వాలి, ఇది సెలెక్ట్ చేసుకుంటే నథింగ్. సో బట్ దిస్ ఇప్పుడు ఇది డిస్కౌంట్ అనేది వెదర్ ఇట్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నాన్ ఆపరేటింగ్ ప్రాఫిట్, దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు డిస్కస్ విత్ ద బిజినెస్ క్లయింట్. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ వాట్ ఐఎమ్ గివింగ్ యాజ్ నాన్ ఆపరేటింగ్ కంట్రోల్ డేటా. సో ఇక్కడ ఇంకా ఏం అవసరం లేదు, జస్ట్ నేను ఇక్కడ నార్మల్ ఇస్తాను G001, click on save. So had given us non operating expense and income. This is something that they are not expecting, right, for the business. So we are in this transaction, we need to assign GL account. So ఇక్కడ చూడండి, cash discount received, SKE transaction, cash discount received. So we are receiving discount from the suppliers. We are assigning the GL account here to update the discount amount. So discount received Nike, this is correct, 4000. Click on save, continue, back. So you can change, you can just close your error screen. Now press enter again. So simulate the document again. See, 3 line items. So vendor, so we have paid vendor to bank అంటే vendor cash payment చేస్తున్నాం. It's the same discount received, discount కూడా వచ్చింది vendor నుంచి మనకి. So 1000 discount 50, payment 950. Click on post, document display. ఒకవేళ మీరు దీన్ని ప్రైమరీ రెవెన్యూ కింద డిస్కౌంట్ చేస్తే మీరు కాస్ట్ సెంటర్ కానీ ప్రాఫిట్ సెంటర్ కానీ అక్కడ ఇస్తాం. మనం కాస్ట్ సెంటర్ ఇస్తే సరిపోతుంది. సార్ క్వశ్చన్ క్లియర్గా ఉందా జీవన్? ఇది సో